హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పుమా టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు బ్లాగ్ టైటిల్ అర్థమైపోయి ఉంటుంది మీకు. వినాయక చవితి బ్లాగ్ అండి. మీరందరూ ఎలా చేసుకున్నారు? నేనైతే చాలా బాగా చేసుకున్నాను. ఫెస్టివల్స్ అంటేనే డిఫరెంట్ వైబ్స్ కదా. షాపింగ్, కుకింగ్, డెకరేషన్స్, బిజీ బిజీ ఉంటారు అందరూ. అందుకే నా బ్లాగ్ కూడా చాలా లేట్ గా అప్లోడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను చూపిస్తున్నదంతా కూడా వినాయక చవితి ముందు రోజు అండి. అన్నమయ్య సర్కిల్ ఐడియా ఉంటుంది తిరుపతిలో ఉండే వాళ్ళకి. అక్కడ చిన్న మార్కెట్ ఉంది కదా, రైతు బజార్. అక్కడ పక్కన రైతు బజార్ లోనే కాకుండా పక్కన రోడ్ అంతా కూడా మట్టి వినాయకుల్ని, వినాయక చవితికి కావాల్సిన థింగ్స్ అంతా కూడా అమ్ముతూ ఉంటారండి. విలేజ్ నుంచి తీసుకొచ్చిన వాళ్ళు అవంతా చూపిస్తున్నాను చూడండి వీడియోలో. వినాయకుడిని ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు చూడండి. వీధుల్లో పెడతా ఉంటారు కదా పెద్ద పెద్ద వినాయకుడిని తీసుకెళ్తున్నారు చూడండి. ఇంకా అప్పుడే మాకు ఇంటికి కావాల్సిన ఐటమ్స్, పూజ ఐటమ్స్ కూడా తీసుకుందామని మేము మార్కెట్ కి వచ్చాము. వస్తూ ఈ వీడియోస్ అంతా తీసానండి నేను. ఆ రోజైతే ఫుల్ క్రౌడ్ ఉందండి మార్కెట్ అంతా కూడా. అందరూ బిజీగా అన్ని పూజ ఐటమ్స్ తీసుకోవడానికి వచ్చున్నారు. అండ్ వినాయకుల్ని చూసారా, అందరూ మట్టి వినాయకుల్ని ప్రిఫర్ చేస్తున్నారు. అదే చాలా మంచిదండి, నేచర్ కి యూజ్ అవుతుంది. చూపిస్తున్న క్రౌడ్ అంతా కూడా మార్కెట్ దగ్గరేనండి. మార్కెట్ లోపల కూడా వినాయకుడిని పెట్టారు చూడండి ఎంట్రన్స్ లోనే. వినాయక చవితి ముందు రోజు ఆ చిన్న మార్కెట్ కి వచ్చిన వాళ్ళైతే మాత్రం చూసింటారండి క్రౌడ్. వినాయకుడిని మార్కెట్ లో పెట్టినప్పుడు కానీ అంతా చూసుంటారు. మేము ఈవినింగ్ స్టార్ట్ అయితే మాకు నైట్ అయిపోయిందండి. అన్ని ఐటమ్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్ని తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి. దీనికి కంటిన్యూయేషన్ నెక్స్ట్ డే వినాయక చవితి రోజు పూర్తి కంప్లీట్ పూజ అంతా నేను రికార్డ్ చేయలేదండి. ఓన్లీ ఆఫ్టర్ పూజ చేసిన తర్వాత మాత్రమే తీసి అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా ఆ రోజు పూజకి కావాల్సిన నైవేద్యాలు, హౌస్ క్లీనింగ్ ఇవంతా కూడా చేసుకునేసరికి చాలా టైం పట్టిందండి. దానివల్ల రికార్డ్ చేయడానికి అవ్వలేదు. నాకు పర్సనల్ గా డెకరేషన్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. సో నేను దేవుడి దగ్గర అరేంజ్మెంట్స్, ఆ డెకరేషన్స్ అంతా నేను చేసుకున్నాను. అండ్ మా అత్తమ్మ నైవేద్యాలు ప్రిపేర్ చేయడంతో తను బిజీగా ఉన్నారు. కాబట్టి ఇంకా టోటల్ గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకేసారి దేవుడికి నైవేద్యం పెట్టి పూజ చేసుకొని నెక్స్ట్ వీడియో తీసుకున్నానండి. ఆ స్మాల్ క్లిప్ మీకు ఇప్పుడు యాడ్ చేశాను. అండ్ మా అత్త వాళ్ళ ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో చూసారు ఎంత పెద్దగా ఉందో. చాలా ఓల్డ్ ఫోటో అండి, తరాల నుంచి వస్తున్న ఫోటో. ఆ ఫోటో చూసి దగ్గర నుంచి చూస్తే మాకు తిరుమలలో దేవుని చూసినట్టే ఉంటుందండి. చాలా వైబ్ ఉంటుంది. ఇంకా ఇదేనండి మా ఇంటి వినాయకుడు అండ్ నైవేద్యాలు. అందులో మా కొడుకు బుక్స్ కూడా పెట్టారు చూడండి. అండ్ ఇంకా అలా ఆ రోజు మా అత్తమ్మ చేసిన ఎమ్మి ఫుడ్ తీసుకొని ఆ రోజు వినాయక చవితి ఫెస్టివల్ మంచిగా కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఈ క్లిప్ నెక్స్ట్ మీకు చూపిస్తున్నది వచ్చి 2 days తర్వాత అండి. మాకు నియర్ గా ఉన్న ఏరియాలో వినాయక స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. అది షూట్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. అది చాలా లేట్ గా ఊరేగింపు వచ్చిందండి మా ఇంటి వైపు వచ్చేసరికి. సో మీకు క్లియరెన్స్ లేదు, బట్ ఆ ఊరేగింపు అనేది చూపిద్దామని చెప్పి మీకు చూపిస్తున్నాను. మా ఏరియాలో సెలబ్రేషన్స్ బాగా చేశారండి. వినాయక చవితి సెలబ్రేషన్స్ చూస్తున్నారు కదా వీడియోలో. డ్రమ్స్, అదే కోలాటము, కేరళ డ్రమ్స్ అంటారు కదా, అవన్నీ కూడా ఊరేగింపులో ఉన్నాయండి. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ మీ ఏరియా, మీ ఊర్లో ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ అక్కడ ఊరేగింపు డ్రమ్స్ అవన్నీ ప్లే చేస్తున్నారు కదండి, మీరు కూడా వినేసేయండి.
ఇంకో విషయం అండి, గణేశుని పుట్టినరోజు నాడే మనం వినాయక చవితి జరుపుకుంటాం. ఏ పని చేయడానికైనా మొదట పూజ చేసుకునేది ఆ వినాయకుడికే. విఘ్నేశ్వరుడికి పూజించి పని మొదలు పెడితే ఆ పని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని మన అందరం నమ్ముతాం. అలా వినాయక చవితి అనేది అతి ముఖ్యమైన పండగల్లో ఇది ఒకటి. ఓకే అండి, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఆ వినాయకుడి ఆశీస్సులు మాపై, మీపై, మనందరిపై ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ వేరొక వ్లాగ్లో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.